రావణుడు రాక్షసుడే కాని అతని పుట్టుక వెనుక ఉన్న అద్భుతమైన కథ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రామాయణంలోని అత్యంత శక్తివంతమైన పాత్ర రావణుడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం. రావణుడు రాక్షస వంశంలో పుట్టాడు కానీ అతని తల్లి మాత్రం ఒక మహర్షి. ఆయనే విశ్రవ మహర్షి. ఈయనే కుబేరుడు కూడా తండ్రి. రావణుడి తల్లి పేరు కైకసి. ఆమె రాక్షస వంశానికి చెందినవారు. ఒకరోజు కైకసి విశ్రవ మహర్షిని దర్శించి శక్తివంతమైన సంతానం కావాలని కోరుకుంది. మహర్షి అంగీకరించగా వారి కలయికతో 3 పిల్లలు జన్మించారు. రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ. వీరందరూ చిన్నప్పటి నుంచే శివభక్తులుగా ఎదిగారు. రావణుడు చిన్నప్పటి నుంచే పరమశివుని ఆరాధిస్తూ తీవ్రమైన తపస్సు చేసేవాడు. శివుడు సాక్షాత్తుగా ప్రత్యక్షమై అతనికి అపారమైన శక్తిని మరియు అమృతత్వ వరాన్ని ఇచ్చాడు. అలా రాక్షస వంశంలో జన్మించిన బ్రాహ్మణ తేజస్సుతో వెలుగొందిన రావణుడు శివుడి అనుగ్రహంతో లంకేశ్వరుడయ్యాడు. పుట్టుక మనం ఎవరమనేది నిర్ణయించదు. మన తపస్సు, మన కర్మలే మన గమ్యాన్ని నిర్దేశిస్తాయి. ఇలాంటి అద్భుతమైన పురాణ కథలు మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.